మధ్యాహ్నం 3 గంటల నుంచి పార్టీ జరుగుతుందంటే అక్కడ పెద్ద ఎత్తున డ్రగ్స్ వినియోగం జరిగిందన్నది పోలీసుల అనుమానం. పైగా 4 రౌండ్ల కాల్పులు జరిపిన నిందితుల అసలు ఉద్దేశాన్ని డీకోడ్ చేయాలని చాలా పట్టుదలగా ఉంది కాకి శాఖ. కానీ అంతకు మించిన ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటి అంటే దుబాయ్ సెటిల్మెంట్ వ్యవహారం. సీన్ లో లేని క్యారెక్టర్స్ చాలానే ఉన్నాయి అన్న డౌట్స్ ఇక్కడ ఇష్యూని మరింత హీట్ ఎక్కించేస్తున్నాయి. కాల్పులు, హెచ్చరికలు, అరెస్టులు, రిమాండ్, కస్టడీ అంటూ కసాబిసా అవుతోంది ఫామ్ హౌస్ పార్టీ కేసు. అసలు పార్టీకి తుపాకీ ఎందుకు తీసుకొచ్చారు? ఏం సెటిల్మెంట్ చేయాలనుకున్నారు? మీటింగ్ ఎందుకు జరిగింది? ఏ దందా కోసం వీళ్ళంతా ములాఖత్ అయ్యారు? ఫామ్ హౌస్ కేసు చుట్టూరా అన్ని క్వశ్చన్ మార్కులే. ఫామ్ హౌస్ లో మీటింగ్ ఎందుకు జరిగింది? ఆ మీటింగ్ వెనకాల జరిగిన దందా ఏంటి? దుబాయ్ రిలేషన్స్ కావచ్చు, దుబాయ్ ఆస్తులకు సంబంధించిన వ్యవహారం ఏదో డిస్కషన్కి వస్తున్న నేపథ్యంలోనే ఈ మీటింగ్ జరిగిందని చెప్తున్న నేపథ్యంలో ఆ దుబాయ్ లింకులు ఏంటి? అటు ఈ నిమిత్ కావచ్చు, లేకపోతే ఎంపీ ఎందుకు వచ్చాడు, పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఎందుకు వచ్చాడు, రోహిత్ రెడ్డికి పుట్టాకున్నటువంటి సంబంధాలు, వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిగింది. దుబాయ్ ఆస్తులకు సంబంధించిన వ్యవహారంలోనే మీటింగ్ జరిగిందన్న వార్తలు హోరెత్తుతున్నాయి. అసలేంటి దుబాయ్ యాంగిల్? వీళ్లకు ఎంపీ పుట్టా మహేష్ కి ఉన్న లింకులేంటి? ఈ మీటింగ్ కు కేదార్ అనే క్యారెక్టర్ కి సంబంధం ఏంటి? ట్రేస్ అవుట్ చేస్తామంటున్నారు పోలీసులు. పార్టీలో ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది పొలిటీషియన్లు, రియల్ ఎస్టేట్ బిజినెస్ మెన్లు. అందుకే వీళ్ళ మీటింగ్ కు దుబాయ్ రియాలిటీ బిజినెస్ కు లింకులున్నట్లు వార్తలు వచ్చాయి. కేదార్ అనే బినామీ పెట్టుబడిదారుడి ద్వారా దుబాయ్ కి పైసల్ని తరలించేవారని గతంలో చెప్పుకునేవారు. కానీ కేదార్ ఒక ఫ్లాట్ లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సమయంలో పైలట్ రోహిత్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. దుబాయ్లో యుద్ధ వాతావరణం కారణంగా తమ పెట్టుబడులపై క్లారిటీ కోసమే ఈ మీటింగ్ పెట్టుకున్నారా? రోహిత్ రెడ్డితో వీళ్లంతా అదే చర్చించారా? సరిగ్గా ఆ సమయంలోనే ఈగల్ టీం ఎంట్రీ ఇవ్వడంతో డామిట్ కథ అడ్డం తిరిగిందా? ఇవన్నీ తేలాల్సిన సందేహాలు. గతంలో కేదార్ హైదరాబాద్ లో ఒక లగ్జరీ బార్ నిర్వహించాడు. తన బిజినెస్ పార్ట్నర్ కూడా ఈ డ్రగ్స్ పార్టీలో ఉన్నట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. ఢిల్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మ, బెంగళూరు న్యాయవాది కౌశిక్ రవి కూడా పార్టీలో దొరికారు. సో ఇదేదో డ్రగ్స్ తోనే వదిలేదగ్గ కేసు కాదని సెటిల్మెంట్, మనీ లాండరింగ్ కోణాల్లో కూడా ఆరాధిస్తున్నారు పోలీసులు.